నమో గురుభ్యః. మనము మన దక్షిణామూర్తి స్తోత్రము, దానికి మానసోల్లాసం అన్న వ్యాఖ్యానము చదువుకుంటూ వస్తూ ఉన్నాము. అయితే ఎవరికైతే ఈ విధంగా నిర్గుణ తత్వాన్ని నువ్వదే అని చెప్తే పట్టుకోవడం కష్టంగా ఉంటుందో, వాళ్ళ కోసము ఇప్పుడు సాకారంగా దాన్ని పోనీ కనీసం అట్లానైనా ప్రయత్నం చెయ్యి అని ఉపదేశం చేస్తూ ఉన్న శ్లోకం ఇది. ఎవరైతే ఆ మనస్సు పట్టుకోలేక క్షిప్రం వెంటనే మనసు చెప్తూ ఉన్న ఆత్మతత్వాన్ని అధిరోహించలేక అవస్థ పడుతూ ఉంటే, అటువంటి వాళ్ళ కోసం మన గురువుగారు సర్వాత్మ భావనను ఏ విధంగా మనము భావనతో ధ్యానంలో సాధించొచ్చు అని చెప్తూ, అష్టమూర్తినైతే పెట్టుకో నువ్వు. అష్టమూర్తిని పెట్టుకుని నీకేమున్నాయో ఆ విరాట్ పురుషుడికి గూడా అవే ఉన్నాయి. నీలో ఉన్నవి అవే గాబట్టి, ఆ బయట బ్రహ్మాండంలో ఉన్నవి గూడా అవే గాబట్టి కోరిలేట్ చేసుకుని, నువ్వే దానిగా, నువ్వు ఈ దేహం మట్టుకే ఉన్నాను అని ఎక్స్‌ట్రీమ్‌లీ సంకుచితంగా చూసుకోకుండా, ఎక్స్‌ట్రీమ్‌లీ లిమిటెడ్‌గా కేవలము నీ దేహం పాటికే నిన్ను చూసుకొని నేనింతే ఉన్నాను అని కుంచించుకుని పోకుండా, బ్రహ్మాండమంతా అయి ఉన్నది నేనే అని ఎట్లా చూడాలి అని, ఆ కోరిలేషన్ ఎట్లా చేసుకోవచ్చు అని ఒక్కొక్కటి నెమ్మదిగా పసిపిల్లలకి చెప్పినట్టు చెప్తూ వస్తూ ఉన్నారు ఇంకిక్కడి నుంచి. మన శంకర్ల వారు ఆ విధంగా విమర్శ చేసుకో మరి. నీకు సొంతంగా నిర్గుణంగా, నిరాకారంగా ఉన్న తత్వాన్ని, నీ సొంత స్వరూపాన్ని అది నువ్వేరా మొత్తం ఉన్నదంతా ఒకటే అది నువ్వే అని చెప్తే, నీకు రాకపోతే పోనీ దాన్ని పక్కన బెట్టి ఇప్పటికి వేరేది ఇంకేమీ లేదు. ఉన్నదంతా నేనే అని పట్టుకోవడం ఎట్లా అంటే, ముందు సాకారంగా అష్టమూర్తులను బెట్టుకుని, ప్రయత్నం చెయ్యి. ఇంక అక్కడి నుంచైనా మొదలుబెట్టు. విమర్శించడము మొదలుబెట్టు అని చెప్తూ ఉన్నారు. ఆ విమర్శ, ఆ విచారణ ఎట్లా చేయాలి అని మన సురేశ్వర్ల వారు ఇక్కడి నుంచి మనకు చూపిస్తూ ఉన్నారు. కాబట్టి అష్టమూర్తులను పెట్టుకోవాలి గదా! ఒక మూర్తి అష్టకం ఉన్నది. అది విరాట్ శరీరం అనుకుందాము. అష్టమూర్తులు అని చెప్తారు. అయితే ఆ మొత్తం కలిపి విరాట్ స్వరూపము. పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం అని ఈ 8 పార్ట్స్ తోటి ఉన్నదేదున్నదో పంచభూతాలు స్థూల రూపం అనుకుందాము. మనోబుద్ధి అహంకారాలు సూక్ష్మ రూపం అనుకుందాము. స్థూల సూక్ష్మాత్మకంగా ఉన్న విరాట్ దేహము మొత్తము నాదే. ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్న ఈ కొంత మేర గాదు. మొత్తం అంతా నేనే అని చూడాలి. అట్లా చూడడానికి, భావన చెయ్యడానికి వీలుగా ఇక్కడ మన సురేశ్వర్ల వారేం చెప్తున్నారో చూస్తూ వెళ్దాము. ఆయన చెప్తున్న దాన్ని చెప్తున్నట్టే మనం అట్లానే భావన చేస్తూ, వ్యాపిస్తూ వెళ్ళాలి. సర్వాత్మకంగా, వ్యష్టిగా ఉన్న మనము సర్వాత్మకమైన, సమస్తమైన సమిష్టిగా వ్యాప్తి చెందుతూ మనం వ్యాపిస్తూ వెళ్ళిపోవాలి. వాళ్ళు చెప్తూ ఉంటారు, డాట్స్ చూపిస్తూ ఉంటారు. మనం కనెక్టింగ్ చేసుకుంటూ, వ్యాపించుకుంటూ వెళ్ళిపోవాలి. వాళ్ళు చెప్తూ ఉండగానే మనం వ్యాపిస్తూ ఉండాలి ఒకటేసారి. వింటూ ఉండగానే ఈ భావనతో మనము అంతా అయి ఉన్నట్టుగా మనల్ని మనం చూస్తూ ఉండాలి. ఆ విధంగా మనం ఉపాసన చేస్తూ వెళ్దాము. విరాట్ శరీరే బ్రహ్మాండే ప్రాణినామపి విగ్రహే షట్త్రింశత్ తత్వ సంఘాతః సర్వత్రాపి అనువర్తతే. ఇక్కడ గూడా పరమేశ్వర మూర్తుల్లో ఒక 36 తత్వాలుంటాయి. అయితే ముఖ్యంగా ఒక 8 అనుకో అని చెప్పారు గదా! 8 ఉంటాయి, 30 ఉంటాయి, 36 ఉంటాయి. ఎన్నైనా ఉండొచ్చు అని చెప్పుకుంటూ వెళ్ళాం మనం పోయిన వారము. అయితే స్పెసిఫిక్‌గా ఆయన మళ్ళీ ఇక్కడ 36 అన్నారు. కాబట్టి ఎందుకంటున్నారు అని కూడా మనకు తెలుసు. ఇంకోసారి జ్ఞాపకం చేసుకుందాము. ఇదే దక్షిణామూర్తి స్తోత్రంలో రెండో శ్లోకానికి వ్యాఖ్యానం చేస్తూ మన
సురేశ్వర్ల వారు ఎన్ని తత్వాలుంటాయని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చారు. కాబట్టి మనకు రెండో శ్లోకం ఏం చెప్పింది? బీజం లోపల అంకురమున్నట్టు ఈ జగత్తంతా గూడా మాయగా కల్పించబడ్డది అని ఆయన శ్లోకం చెప్పగానే, మాయగా కల్పించబడ్డది అయి ఉన్న ఈ జగత్తును ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా మాయా కల్పితమని చూసుకోరు. అది నిజంగా ఉన్నది అనుకుంటారు. ఎంతోమంది ఉన్నారు. సాంఖ్యులున్నారు, యోగులున్నారు, కాణాదులున్నారు. ఇంకెంతో మంది నిజంగా ఉన్నది ఉన్నదనుకుంటారు. మాయా కల్పితమని చూడరు. ఇదం జగత్ నిజంగా ఉన్నదనుకుంటారు. అయితే ఉన్నదనుకుంటున్న జగత్ ఎన్ని తత్వాలతోటి ఉన్నది అని వీళ్ళంటూ ఉన్నారు అని ముందు అనువాదం చేస్తూ, మన సురేశ్వర్ల వారు ఇక్కడ చెప్తూ వచ్చారు. మనసనుకో, బుద్ధనుకో, అహంకారమనుకో, ఇంద్రియాలనుకో అని అట్లాంటివన్నీ ఏవేవి ఉన్నాయో వాటినంతా ఒక లిస్ట్ రాశారు. ఈ లిస్ట్ అంతా రాసి కాబట్టి మన వాళ్ళేమంటారంటే, చతుర్వింశ తత్వాలున్నాయని సాంఖ్యులంటారు. ఇంక పైన చాలా చెప్తూ వచ్చారు. మనము 8 అనుకోవచ్చు, 10 అనుకోవచ్చు, 11 అనుకోవచ్చు, 12 అనుకోవచ్చు, 16 అనుకోవచ్చు. చతుర్దశ ఇంద్రియాలతో పాటు కలిపి ఇంకేవేవైనా ఉంటాయి. వాటన్నింటిని కలుపుకుంటూ, 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 కలుపుకుంటూ ఒక 24 తత్వాలను మన సాంఖ్యులు చెప్తారు. ఈ సాంఖ్యులు చెప్పిన 24 తత్వాలేవున్నాయో, వాటిని మనం ఇక్కడ దక్షిణామూర్తి స్తోత్రంలో సురేశ్వర్లు వారు చెప్తూ ఉన్నప్పుడు ఈ రెండో పద్యానికి అర్థంగా చూస్తూ వచ్చాము. కాక మనము సాంఖ్య కారికలు గూడా ఈశ్వర కృష్ణుల వారు చెప్పినవి చదువుకున్నాం. అందులో ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేశారు. వాళ్ళ మతము షడ్దర్శనాల్లో అదొకటి కాబట్టి, వాళ్ళు రాసుకున్న కారికల్ని మనం చదువుకున్నాము. వాళ్ళందులో ఈ 24 తత్వాలేంటని ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అక్కడ గూడా చూసుకున్నాం. బేసిక్‌లీ ఒక 24 తత్వాలుంటాయని వాళ్ళు ఒప్పుకుంటారు. ఆ సాంఖ్యులు, సాంఖ్య మతంలోని వాళ్ళు. ఇప్పుడు ఈ సాంఖ్య మతంలో ఉన్నవాళ్ళు చెప్పిన 24 తత్వాలకు ఇంకొక 6 కలిపి మన పురాణవేత్తలు మొత్తం కలిపి ఒక 30 తత్వాలున్నాయని చెప్తారు. పౌరాణికులు పురాణాల్లో ఉన్న తత్వాలను లెక్కబెట్టుకుని, అవి లిస్ట్ రాసుకుని, నోట్స్ రాసుకుని, ఇన్నున్నాయి అని చెప్పేవాళ్ళు పురాణవేత్తలు. పురాణాలు రాసిన వాళ్ళు గాదు. పురాణాలు రాసిన వ్యాసుల వారు ఇదంతా మాయ అని చెప్పడానికి ముందు అనువాదం చేస్తూ చెప్తూ వస్తారు. తర్వాత దాన్ని అపవాదం చేస్తారు. ఉన్న ఆత్మతత్వాన్ని విమర్శించి చూపిస్తారు సదసత్తులుగా. అందులో నుంచి నిన్ను నువ్వు తెలుసుకో అంతా ఉన్నది నువ్వే అని చెప్తారు. మన వ్యాసుల వారు ఎక్కడ తగ్గరు. ఉపనిషత్తుల సారాన్ని ఆయన పురాణాల్లో పెట్టి ఇచ్చారు. అయితే మన వ్యాసుల వారు పురాణాల్లో ఏం చెప్పారో అందులో నుంచి విషయాన్ని తీసుకుని మన వాళ్ళందరూ ఆత్మతత్వాన్ని అద్వితీయంగా పట్టుకోలేక ద్వితీయమైనది ఇంకేదో ఒకటి ఉన్నది అని వాళ్ళు నమ్మి, ఎందుకు అంటే అది కనిపిస్తూ ఉన్నది, అది లేదు అని చెప్పడానికి వాళ్ళకి ప్రమాణాలు సరిపోక, వేదం చెప్పిన ప్రమాణాన్ని వాళ్ళు ఆ విధంగా గ్రహించలేక, వాళ్ళు వేరే వేరే మతాలన్నీ పెట్టుకున్నారు. అందులో ఒక మతము సాంఖ్య మతము. అందులో 24 తత్వాలని చెప్తారు. పురాణాల్లో ఉన్న విషయాన్ని గ్రహిస్తూ ఉన్నవాళ్ళు పౌరాణికులు ఈ 24 తత్వాలకి ఇంకొక 6 కలుపుకుని మహత్ 1, కాలం 2, ప్రధానం 3, మాయ 4, అవిద్య 5, పురుషుడు 6 అని 30 తత్వాలని చెప్పుకుంటారు. అయితే ఈ 30 తత్వాలకు ఇంకొక 6 బిందు 1, నాదం 2, శక్తి 3, శివం 4, శాంతం 5, అతీతము 6 అని మనవాళ్ళు శాంతము, శాంతాతీతంతో సహా కలిపి ఒక 6 ఈ 30కి యాడ్ చేసి 36 తత్వాలున్నాయని శైవాగమంలో చెప్తారు. అందుకని ఇక్కడ మన ఇంక ఇది ఆఖరు. శైవాగమంలో చెప్పిన 36 తర్వాత ఇంకొక 40 ఉన్నాయి, ఇంకొక 56 ఉన్నాయని ఇంకేమి చెప్పలేదు ఎవరు కాబట్టి ఇంకిక్కడికి ఆగింది గాబట్టి, ఎందుకంటే వీళ్ళను మనము వాళ్ళు చెప్తూ ఉన్నదాన్ని అనువాదం చేసి తర్వాత ఉన్నదంతా మాయ అని చూసుకోవాల్సొస్తుంది గాబట్టి అంతవరకు వాళ్ళు చెప్తున్న దాన్ని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. పోనీ అందులోనే అనుకో. ఇంక మాక్సిమం అసలు నిజంగా గూడా
ఉన్నది, 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 ఉన్నది అని చెప్పగలిగిన వాళ్ళు గూడా 36 జెప్పారు తత్వాలు గాబట్టి, మాక్సిమం 36 తత్వాలనుకో, అసలు అవి గూడా ఒక 8 అనుకో, ముందైతే 36 అనుకో. ఈ 36 తత్వాలతో కూడి ఉన్న ఈ సంఘాతమైన దేహేంద్రియాల సమూహం ఏదున్నదో, అదొకటున్నదనుకో, నీ దేహం చూసుకుంటావు గదా నువ్వు. అది నీ దేహంలో కూడా ఉంటుంది. అదే 36 తత్వాల సంఘాతము విరాట్ దేహంలో గూడా ఉంటుంది బ్రహ్మాండంలో. విరాట్ దేహంలో బ్రహ్మాండమంతా విరాట్ శరీరం. ఆ బ్రహ్మాండమంతా అయి ఉన్న విరాట్ శరీరంలో ఏ 36 తత్వాల సమూహమున్నదో, అదే మళ్ళీ ప్రాణుల విగ్రహం, విగ్రహం అంటే దేహం. మళ్ళీ జీవులు తీసుకున్న దేహంలో గూడా, ఇందులో కూడా అవే మళ్ళీ 36 తత్వాలుంటాయి. అందులో బయట ఎక్కడ బ్రహ్మాండంలో ఏమున్నాయో, అవే ఇక్కడ ఈ పిండాండంలో గూడా ఉన్నాయి. సర్వత్రాపి అనువర్తతే. వన్ ఆన్ వన్ కోరిలేషన్ ఉంటుంది. మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా ఒకవైపు ఇక్కడ దేహము అని రాసుకొని, ఇక్కడ 36 రాసుకొని, ఇక్కడ విరాట్ దేహం అని రాసుకొని 36 రాసుకుంటే, దానికి దీనికి వన్ ఆన్ వన్ కోరిలేషన్ ఉంటుంది. సేమ్ టు సేమ్. అది ఇది వేరు గాదు. కాబట్టి నీ దేహం చూసుకున్నప్పుడల్లా నువ్వు విరాట్ శరీరంగానే భావన చెయ్యాలి. అట్లా చేసినప్పుడే నువ్వు సర్వాత్మ భావనగా ఎదుగుతావు. ఆ విధంగా నువ్వొకవేళ చూసుకోగలిగినప్పుడే సర్వాత్మ భావనగా అన్నింటికి సాక్షి అయి చూడగలుగుతావు. సర్వభూతాలు నా ఆత్మ, నా స్వరూపము అని చూసుకో అని చెప్తూ ఉంటాయి మనకు శాస్త్రాలు. ఆ రకంగా చూడ్డం ఎట్లా అని ఇక్కడి నుంచి చూపిస్తారు. కాబట్టి విరాట్ దేహంలో ఏదుందో నీ బుజ్జి దేహంలో గూడా అవే ఉన్నాయి. సేమ్ టు సేమ్, నో డిఫరెన్స్. నీ బుజ్జి దేహాన్ని బెట్టుకొని ఏవో ఉన్నాయనుకుంటున్నావు గదా! అందులో ఉన్నవేవున్నాయో మొత్తం అవే సేమ్ టు సేమ్, నో డిఫరెన్స్ విరాట్ దేహంలో ఉన్నాయి. చూద్దాం పట్టండి. ఇక్కడ మన సురేశ్వర్ల వారు చూపిస్తూ ఉండగానే మనం అట్లా వ్యాపిస్తూ ఉండాలి. ఆయన చూపిస్తూ ఉండగానే మనం వ్యాపిస్తూ ఉండాలి. అది ఇది వేరు డిస్కనెక్టెడ్, డిస్జాయింటెడ్ ఎంటిటీస్ కాదు, ఒక్కటే. వ్యాప్తిః వ్యష్టి శరీరే అస్మిన్ మనసః వ్యష్టిరూపిణః తస్మాత్ సర్వాత్మకం ఇదం స్వశరీరం విచింతయేత్. ఇప్పుడు ఈ వ్యష్టి రూపంలో ఉన్న మనస్సుని పెట్టుకుని సమిష్టిగా దాన్ని వ్యాపించాలి. దాన్ని ఎక్స్‌పాండ్ చేయాలి మనసుని. ఎందుకు? స్థూల దేహాన్ని ఎక్స్‌పాండ్ చేయలేము. స్థూల దేహాన్ని బ్రహ్మాండమంతా సాగదీయగలవా? చెయ్యలేము. దానికి లిమిటేషన్స్ ఉంటాయి. కానీ మనస్సుని రబ్బర్ బ్యాండ్ లాగా సాగదీయొచ్చు. ఎంత పడితే అంత. రబ్బర్ బ్యాండ్‌కి ఇంకా లిమిటేషన్స్ ఉండొచ్చు కానీ మనసుకి లిమిటేషన్స్ లేవు. అయితే దానికేంటంటే అది కుంచించుకుని పోగలదు. అది మహత్తుగా వ్యాపించగలదు. అది మహత్తుగా వ్యాపించగలదు. అది కేవలం మనిషి రూపం దాకా మాత్రమే సంకుచితమై కుంచించుకుని ఉండగలదు. మనసు ఎట్లా అయినా ఉండొచ్చు. మనసు ఇంతే ఉండొచ్చు. మనసు అంతా అయి ఉండొచ్చు. ఇప్పుడు ఇంతే అయి ఉన్నాను అనుకుంటున్న ఈ మనసును అంతా అయి ఉన్నాను అన్న ఆలోచనకి, ఆ భావనకి దాన్ని మనం సాగదీయాలి. మనం దాన్ని సాగదీయాలి. ఎందుకు అంటే వ్యష్టి రూపంగా ఉన్న ఈ మనసేదున్నదో దాని యొక్క వ్యాప్తి వ్యష్టి శరీరం మాత్రమే ఉంటుంది. మనమేమీ ప్రయత్నం చేయలేదు. ఏమీ సాధన లేదు. అసలు ఇటువంటి భావన చెయ్యము అనుకోండి. అసలు ఇటువంటి భావనే చెయ్యము. ఉన్నదంతా నేను అన్న భావన చెయ్యనే చెయ్యము. అటువంటప్పుడు ఏమవుతుందంటే మనసు అంతే సంకుచించుకుని కొంచెంగా వ్యష్టి దేహం మాత్రం పరిమితమై ఉన్నాను అనుకుని అది అక్కడికే ఆగి ఉంటుంది. ఎంతరా నువ్వు అంటే బాడీ మాత్రంగా అని మాత్రం చెప్తుందది. దానికి అంతే తెలుస్తుంది. అయితే దానికి మనం చెప్పామంటే అది ఎక్స్‌పాండ్ అవ్వుకుంటూ పోతుంది. ఇంకంతే విషయము. కాబట్టి తస్మాత్ మనం ఏం చెయ్యాలి అంటే, అది ఎక్కడికక్కడ కట్ అయిపోయి, పరిచ్ఛిన్నమైపోయి ఉన్నది. బయట బ్రహ్మాండాన్ని ఈ దేహానికి వేరుగా చూస్తూ కట్ చేసుకున్నదది. కట్ చేసుకుని, ఇంత మాత్రం ముక్కలోనే నేనున్నాను అనుకుంటుంది మనసు. కాబట్టి మనమేం చెయ్యాలి? ఇదం, ఈ జగత్తు మొత్తం సర్వాత్మకం అన్నీ మొత్తం.
ఈ బ్రహ్మాండము, అందులో ఉన్న చెట్లు, పర్వతాలు, ఆకాశము, గాలి, నీళ్లు, నిప్పు, అందులో ఉన్న పశువులు, పక్షులు, అందులో ఉన్న సూర్యుడు, చంద్రుడు, అందులో ఉన్న ఇదిగో ఈ దేహము, ఏదైతే వ్యష్టి రూపంగా ఈ మనసు ఇప్పుడున్నదో అంత మాత్రం వ్యాపించి పరిచ్ఛిన్నమై ఉన్నదో, ఆ వ్యష్టి రూపంలో ఉన్న మనసు దగ్గర నుంచి, ఆ వ్యష్టి రూపం స్థూల రూపం దగ్గర నుంచి మొత్తం సర్వ రూపమంతా ఆత్మకమంటే రూపం. ఇదం జగత్తు మొత్తం సర్వాత్మకంగానే అది ఎట్లా నా శరీరంగానే చూడాలి. నా శరీరంగానే చూడాలి. ఆ రకంగా విశేషంగా చింతన చెయ్యాలి, విచారణ చెయ్యాలి, భావన చెయ్యాలి. అదే పనిగా ఆలోచన చేస్తుండాలి. ఇప్పుడు మన మనసు కేవలం ఈ వ్యక్తి మాత్రంగానే ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్న వ్యక్తి, నేను అని ఏది చెప్పుకుంటున్నానో, నా పాటికే ఉన్నది అని అంతవరకే పరిమితమై, అంతవరకే ఉన్నాను అని దాని వ్యాప్తి అంతే ఉంటుంది. దాన్నిప్పుడు సాగదీయాలి మొత్తం సర్వాత్మకంగా. సర్వాత్మకంగా ఉన్న ఇదం జగత్ మొత్తమంతా గూడా నా దేహమే అని చూడాలి. నా శరీరమే అని చూడాలి ఇప్పుడు దాన్ని. అందుకని ట్రై చేద్దాం. వ్యష్టి ఉపాసనయా పుంసః సమిష్టి వ్యాప్తిం ఆప్నుయాత్. ఉపసంక్రామతి, ఉపసంక్రామతి, ఉపసంక్రామతీతి ఏవం దశకృత్వః ఉపాదిశత్. ఇప్పుడు వ్యష్టి ఉపాసన దగ్గర మొదలుబెట్టు. ఎందుకంటే నీ మనసు సంకోచించుకుని ఉన్నది గదా! వ్యాపించట్లేదు. దాన్ని ఎక్స్‌పాండ్ చేయడం కోసం ముందు వ్యష్టి దగ్గర, ఆ వ్యక్తి దగ్గర మొదలుబెట్టు నీ ఉపాసన. అక్కడి నుంచి స్టార్ట్ చెయి. చేసి అపుంసహ మనిషి వాడేం చేయాలంటే, ఈ సాధకుడు సాధన చేస్తున్నవాడు సమిష్టి వ్యాప్తి కోసం ప్రయత్నం చేస్తూ పోవాలి. ఎంతవరకు? ఈ వ్యష్టి వ్యాప్తి దాకా ఉన్న మనసు సమిష్టి వ్యాప్తికి చేరేదాకా. ఆ విధంగా అదే పనిగా ప్రతి క్షణము వాడు ఏది చేస్తున్నా, ఏది తింటున్నా, చూస్తున్నా, ఆ విధంగా భావన చేస్తూ వెళ్తే అదే పనిగా, వాడు ఆ వ్యష్టి వ్యాప్తి అన్న మనస్థితిని ఆప్నుయాత్ పొందుతాడు. ఆ రకంగా వాడు మనసుని సాగదీసి, 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 సాగదీసి వాడు వ్యష్టిగా ఉన్నాను అన్న మనస్థితి నుంచి సమిష్టిగా, విరాట్‌గా ఉన్నది నేనే అన్న మనస్థితికి వాడు వ్యాపించాలి. ఆ స్థితి వాడు ఆప్నుయాత్ పొందుతాడు ఆ ఉపాసన చేస్తే. ఇందుకోసమే మన ఉపనిషత్ వాడట్లా ఉపసంక్రమణం జేశాడు, ఉపసంక్రమణం జేశాడు, ఉపసంక్రమణం జేశాడు, ఉపసంక్రమణం జేశాడని 10 సార్లు, ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు గాదు. 10 సార్లు పనిగట్టుకుని మనకు మన తైత్తిరీయోపనిషత్తు ఉపదేశం చేసింది. దాన్ని మనము చదువుకుంటూ వచ్చాం. ఇక్కడ తైత్తిరీయోపనిషత్తులో రెండో భాగంలో మన ఆనందవల్లిలో 8దో అనువాకలో ఉన్న మంత్రంలో వీడేం చేస్తాడంటే ఏవం విత్ ఈ విధంగా దీన్ని తెలుసుకున్నవాడు అని పైనంతా చాలా ఉపదేశం చేసి సహయః ఎవడైతే వాడు ఇట్లా అర్థం చేసుకున్నవాడు ఉన్నాడో, అట్లా భావన చేస్తూ వ్యాపిస్తూ ఉన్నవాడెవడున్నాడో వాడు అస్మాత్ లోకాత్ ప్రేత్య ఇంక బయట ప్రపంచాన్ని మొత్తాన్ని మూటగట్టుకొని తెచ్చుకునే ఏతం అన్నమయ ఆత్మానం ఉపసంక్రామతి అన్నమయ ఆత్మలోకి ప్రవేశిస్తాడు. ఉపసంక్రమణము అంటే సంక్రమించడం అంటే జ్ఞానంతో సంక్రమించాలి వాడు. బయట మొత్తం ఉన్నదంతా నాలోనే ఉన్నది అని మొత్తాన్ని తీసుకొనొచ్చి అన్నమయ ఆత్మలో, అక్కడి నుంచి మొత్తాన్ని తీసుకొనొచ్చి ప్రాణమయ ఆత్మలో, అక్కడి నుంచి మనోమయ, అక్కడి నుంచి విజ్ఞానమయ, అక్కడి నుంచి ఆనందమయ ఆత్మలో వాడు ఉపసంక్రమణం చేస్తాడు, ఉపసంక్రమణం చేస్తాడు, ఉపసంక్రమణం చేస్తాడని 5 సార్లు ఇక్కడ మనకు ఆనంద వల్లిలో చెప్పి, వాడు ఉపసంక్రమణం చేస్తాడంటే వాడు ఉపసమీపే, వాడి దగ్గరికి వాడి స్వరూపానికి దగ్గరగా వాడు జ్ఞానంతో వ్యాపిస్తూ వెళ్ళిపోతూ ఉన్నాడు అని ఇక్కడ చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ మనకిప్పుడు మనం చదువుకుంటూ ఉన్న భృగువల్లిలో ఇంకా అక్కడికి రావాలి. ఆ మంత్రం మిగిలి ఉన్నది మనకు. 5దో మంత్రం ఒకటుంటుంది చివరి అనువాకలో. ఈ వారం చెప్తాననుకుంటాను బహుశః. ఈ వారమో, వచ్చే వారమో చెప్తాను. అందులో మళ్ళీ అంతే 5 సార్లు
వాడు సహయః ఏవం విత్ ఈ విధంగా తెలుసుకున్నవాడు అస్మాత్ లోకాత్ ప్రేత్య ఈ లోకంలో నుంచి అంటే బయట బ్రహ్మాండంలో ఏవో కర్మలు చేసుకుంటూ తిరుగుతున్నాడు గదా! కానీ అవన్నీ నేనే అన్న భావనతో వాడు ఆ విధంగా ఉపాసన చేస్తూ ఉన్నవాడు ఎవడున్నాడో వాడేం చేస్తాడో ఏతం అన్నమయ ఆత్మానం ఉపసంక్రమ్య వాడక్కడ ఉపసంక్రమణం చేస్తాడు అన్నారు గదా! ఇక్కడ చేసి అని 5 సార్లు చెప్పి ఇంక ఇమాన్ లోకాన్ కామాన్ నికామ రూపి అనుసంచరన్ ఏతం సామగాయ నాస్తే హాహా హూహు అనుకుంటూ చాలా సంతోషించింది మన ఉపనిషత్తు. వాడు చేసి అట్లా జ్ఞానంగా వ్యాపించి ఇంక వాడి స్థితిలో వాడున్నాడో అని మనకు ఆ ఉపనిషత్తు ఉపదేశాన్ని పూర్తి చేస్తుంది దాంతో. కాబట్టి మొత్తం 10 సార్లు చెప్పిందది. వాడు ఉపసంక్రమణం చేస్తాడు. జ్ఞానంగా సంక్రమిస్తాడు వాడు. వ్యాపిస్తూ వెళ్ళిపోతాడని. ఆ రకంగా వ్యష్టిగా మాత్రమే ఇంత మాత్రమే ఉన్నాను అని సంకుచితమైపోయి ఉన్న మనసును సమిష్టిగా వ్యాపింపచేస్తూ వెళ్ళాలి. అంతా నేనే. ఏది చూస్తే అది అంతా నేనే అని చూడాలి. ఎట్లా? చూద్దాము. బ్రహ్మాండస్య ఉదరే లోకాః సప్త భూః ఆదయః స్మృతాః మూలాది బ్రహ్మరంధ్రాంతేషు ఆధారేషు వసంతి తే అని ఒక రకం. చాలా రకాలుగా చెప్తారు. ఎన్నో విధాలుగా హెల్ప్ చేస్తారు. రకరకాలుగా మనసు ఎట్లా పట్టుకుంటే అట్లా. అది అల్లుకుంటూ పోవాలి మొత్తం బ్రహ్మాండమంతా మనసు అల్లుకుంటూ పోవాలి. ఆ మనసు ఎట్లా పట్టుకుంటే అట్లా. దానికి అన్ని రకాలుగా ఆధారాలు చూపిద్దాం. అటునుంచి ఇప్పుడు ఒక తీగ ఉన్నదనుకోండి అది కిందే పడి అక్కడే భూమి మీద గూడా పాకకుండా చుట్టలు చుట్టుకొని అక్కడే ఉన్నదనుకోండి. దాన్నేం చేస్తాము కొంచెం సాగదీసి దానికేదైనా ఒక పుల్ల పెడతాము. దానికి కొంచెం దారం ఏసి కడతాము. తర్వాత కొంచెం పెద్ద కర్ర పెడతాము. దాని చుట్టూ అల్లిస్తాము. అదట్లా అల్లుకుంటూ ఉంటే మళ్ళీ ఇంకా కొంచెం పెద్ద ఆధారం ఏదైనా పెద్ద దుంగ ఒకటి పెడతాము. దానికి అల్లిస్తాము. అదట్లా అల్లుకుంటూ పోతే పెద్ద పందిరి వేస్తాము. ఆ పందిరంతా అల్లుకుంటూ పోతే ఇంక మొత్తం అంతా ఇల్లంతా పాకిపోతుంది గదా! అట్లా దానికి కొంచెం ఆధారాలు చూపిస్తున్నారు. వాళ్ళు చూపిస్తూ ఉన్నట్టు మన గురువులు. మనం అట్లా మన మనసు అల్లుకుంటూ పోయేలాగా మన మనసుని మనము భావనతో ముందుకి తీసుకొని వెళ్తూ ఉండాలి. మన మనసు ఇట్లా వాళ్ళు చెప్తున్న దాన్ని అల్లుకుంటూ పోవాలి. వ్యాపిస్తూ. కాబట్టి ఇప్పుడు ఈ బ్రహ్మాండమంతా ఉంది గదా! దాని ఉదరంలో అంటే దాని లోపల సప్త లోకాలున్నాయని చెప్తారు గదా! భూః, భువః, స్వః, మహః, జనః, తపః, సత్య లోకాలని ఒక 7 లోకాలున్నాయని స్మృతాః చెప్పబడతాయి గదా! ఇప్పుడు ఈ 7 లోకాలు నీ దేహంలో ఎక్కడున్నాయి? అవేవో ఉన్నాయంటే బయటికి చూస్తున్నావు నువ్వు. లోపలికి చూసుకో. నీలో గూడా అవే ఉన్నాయి. సేమ్ టు సేమ్ నో డిఫరెన్స్. వన్ ఆన్ వన్ కోరిలేట్ చేసి చూడు. మూలాధార చక్రం దగ్గర భూలోకం ఉన్నదనుకో. ఆ పైన ఉన్న స్వాధిష్టానము అన్న చక్రం దగ్గర భువర్లోకం ఉన్నది అని భావన చెయ్యి. ఆ పైన ఉన్న మణిపూరము అన్న చక్రం దగ్గర స్వర్లోకం ఉన్నది అని భావన చెయ్యి. చేస్తున్నావా? చెప్తూ ఉన్నట్టే. మూలాధారం దగ్గర నీ గుద ప్రాంతంలో అంటే నువ్వెక్కడ కూర్చున్నావో ఆ సీట్ దగ్గర భూలోకం ఉన్నదనుకో. అంటే ఏమవుతుంది? నువ్వు మొత్తం బ్రహ్మాండము పైన 7 లోకాలు, కింద పాతాళ లోకాలు, పాదాల లోకాలు, పాదము అంటే కాళ్ళ లోకాలని తర్వాత చూద్దాము. పాతలము అంటే పాదం యొక్క తలం అంటే అరికాలు, అది పాతాళము. ఆ తర్వాత మడమల దగ్గర ఆ పైన ఉన్న ఏదో అతల, వితల, సుతల, తలాతల, రసాతలము. ఏదో మన మడమల దగ్గర రసాతలము, ఆ పైన మోకాళ్ళ దగ్గర ఇంకో తలము అట్లా ఆ తలాలన్నీ కింద ఉన్నాయనుకోండి కాళ్ళ దగ్గర. వాటి తర్వాత చూద్దాం. ఇప్పుడు పై బాడీ, పైన బాడీ నడుము దగ్గర నుంచి అంటే మన గుదస్థానం దగ్గర నుంచి తల వరకు ఉన్న బాడీ మొత్తము భూలోకం నుంచి సత్యలోకం దాకా ఉన్నది మనం అంతవరకు వ్యాపించాలి. తెలుస్తున్నది గదా! దీన్నెట్లా భావన చెయ్యాలి అంటే, సత్యలోకం దగ్గర సత్యలోకం అని ఏది చెప్పుకుంటారో, అది నా మాడు ప్రాంతము.
నా బ్రహ్మరంధ్రం, నా మాడు అక్కడున్నది. ఆ తర్వాత ఏదైతే తపోలోకం అని చెప్తారో, అది నా కనుబొమల ప్రాంతము. నా కనుబొమల దగ్గర తపోలోకం ఉంటుంది. ఆజ్ఞాచక్రం దగ్గర. ఏదైతే నా గొంతున్నదో, ఆ మొత్తం బ్రహ్మాండంలో జనలోకం అనేది చెప్తారో, ఆ జనలోకము నా గొంతై ఉన్నది. ఆ తర్వాత కిందికొస్తే మహర్లోకం అనేది చెప్తారో, అది నా హృదయము, నా వక్షస్థలం మొత్తము మహర్లోకము. అక్కడి నుంచి కిందికొస్తే నా నాభి ప్రాంతం ఏదున్నదో, అది మణిపూర చక్రము. అదంతా నా నాభి ప్రాంతమంతా నా కడుపు దగ్గర మొత్తమంతా స్వర్లోకము. ఇంక అక్కడి నుంచి కిందికి వెళ్తే నా పొత్తి కడుపు దగ్గర స్వాధిష్టాన చక్రం అని చెప్తారు. అక్కడ భువర్లోకమున్నది. అంటేమి నేను మొత్తము నా పైన అప్పర్ బాడీ ఉంది గదా! నా అప్పర్ బాడీ ఈ 7 లోకాల్లో వ్యాపించి ఉన్నది. నా గుదస్థానం దగ్గర నా నడుము కింద ప్రాంతంలో కూర్చునే చోట భూలోకమున్నది. నా పొత్తి కడుపు దగ్గర భువర్లోకమున్నది. నా నాభి దగ్గర స్వర్లోకమున్నది. నా వక్షస్థలమంతా మహర్లోకమై ఉన్నది. నా గొంతు మొత్తము ఆ కంఠం ప్రాంతం అంతా గూడా జనోలోకమై ఉన్నది. జనలోకం. ఆ పైన నా చుబుకం దగ్గర నుంచి, నా గడ్డం దగ్గర నుంచి, బుగ్గల దగ్గర నుంచి, నా కళ్ళ వరకు, నా నుదురు వరకు, ఆజ్ఞాచక్రం దాకా మొత్తం అంతా గూడా తపోలోకము. అందుకే మొత్తం అంతా ఆలోచనలు అక్కడుంటాయి. తపోలోకమంతా నా నుదిటి ప్రాంతంలో ఉన్నది. కనుబొమల దగ్గర, ఆ మధ్య ప్రాంతంలో. ఇంక నా తల అసలు యాక్చువల్‌గా సత్యలోకము అని ఆ విధంగా మిమ్మల్ని మీరు ఇక్కడ కుర్చీలో కూర్చున్న బుజ్జి ఏదో పిడికెడంత బాడీ గాదు. మొత్తం బ్రహ్మాండము భూహు భువః స్వః మహః జనో తపో సత్యలోకాలు మొత్తము నేనే వ్యాపించి ఉన్నాను అని భావన చేస్తూ ఉన్నారా? ఒక్కసారి వెంటనే వచ్చి ఆగిపోతే ఆలోచన దాన్ని మళ్ళీ అట్లానే భావన జారిపోనీయకుండా పట్టుకుని దాన్ని మెయింటైన్ చేస్తూ రావాలి. ఆ విధంగా మూలాధారం దగ్గర నుంచి బ్రహ్మరంధ్రం వరకు, భూలోకం దగ్గర నుంచి సత్యలోకం దాకా మొత్తమంతా నేనే ఉన్నాను. ఇటు చూస్తే పిండాండంలో అట్లానే ఉన్నాను. అటు చూస్తే బ్రహ్మాండంలోనే అట్లానే ఉన్నాను. నేనే ఉన్నాను. నేనే ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను అని ఆ విధంగా భావన చెయ్యాలి. అవన్నీ కూడా ఆ విధంగానే ఆ ఆధారాల్లో ఆయా ఆధారాలు నన్ను ఆధారంగా బెట్టుకుని ఆయా ఆధారాల్లో అవన్నీ అట్లా స్థితమై ఉన్నాయి, వసంతి. నిలబడి ఉన్నాయి, వసిస్తూ ఉన్నాయి అని భావన చెయ్యాలి. ఇది విశ్వరూప భావన. విశ్వరూప దర్శన యోగంలో ఆయనెవరో చూపించారు, ఈయనెవరో చూసారు, నేను చదువుకున్నాను కాదు. విశ్వభావన చేయడం అంటే ఇంతే. మనల్ని మనము విశ్వంగా వ్యాపించాము అని భావన చెయ్యడం పేరు విశ్వభావన. విశ్వం అంటే సర్వం. మొత్తం నేనే అయ్యాను అని వ్యాపించాలి. మనసా వ్యాపించాలి. మనసుకి ఆ శక్తి ఉన్నది. అది అట్లా అవుతుంది. అట్లానే ఇంకో రకంగా గూడా చెప్తున్నారు. ఇప్పుడు ఇది ప్రయత్నం చేస్తూ ఉండండి ఆపొద్దు. ఇంకొక ఆధారము, ఆలంబన. ఒక చిన్న కర్ర పాతేరు. ఇంక తీగ అల్లుకుంటూ ఉంటే ఇంక కొంచెం పెద్ద కర్ర పెట్టాలి గదా! పెద్దదో, చిన్నదో అది అల్లుకుంటున్న కొద్దీ ఇంకా దానికి అడిషనల్‌గా ఆధారాలు, ఆలంబనలు ఇస్తూ పోవాలి గదా! కాబట్టి ఇక్కడ ఇంకొకటి ఇస్తూ ఉన్నారిక్కడ. వీణాదండః మహామేరుః అస్తీని కులపర్వతాః గంగా తు పింగళా నాడి యమునా ఇడా ప్రకీర్తితా సరస్వతీ సుషుమ్నా ఉక్తా నాడ్యః అన్యాః పుణ్యనిమ్నగాః దీపాः స్యుః ధాతవः సప్త స్వేద బాష్ప ఆదయః అబ్దయః. వీణాదండము అంటే వెన్నెముక ఉన్నది గదా! స్పైనల్ కార్డ్. అది మేరు పర్వతమే. నేను విశ్వంగా వ్యాపించి ఉండగా
ఆ మేరు పర్వతము నా వెన్నుదండమై ఉన్నది. నా వెన్నెముక ఏదిక్కడ? ఇక్కడ ఏదో ఎక్స్‌రే తీస్తే కనిపిస్తాయి గదా! బుజ్జి బుజ్జి ఇంతింత 1 ఇంచ్ ఉన్న సామాను. మొత్తం కలిపి ఒక ఫుట్ ఉంటుందేమో. అంత మాత్రం గాదు. నా వెన్నెముక మందర పర్వతము. మామూలు మహామేరు పర్వతం. మహామేరు పర్వతము నా వెన్నెముకై ఉన్నది. నా అస్థికలు, ఎముకలన్నీ కులపర్వతాలే. కులపర్వతాలు బ్రహ్మాండం నిండా ఉన్న ఏ ఏ కులపర్వతాలున్నాయో అవన్నీ గూడా నా ఎముకలు. విరాట్ దేహమై ఉన్న నాకు, బ్రహ్మాండమై ఉన్న నాకు, నా విరాట్ దేహంలో పర్వతాలన్నీ నా ఎముకలు. నేను విరాట్ దేహంగా వ్యాపించి ఉండగా, పింగళా నాడి గంగా నది. గంగా నది ప్రవహిస్తూ ఉన్న గంగా నది పింగళా నాడి. ప్రవహిస్తూ ఉన్న యమునా నది ఇడా నాడి. ప్రవహిస్తూ ఉన్న సరస్వతి నది సుషుమ్నా నాడి. మిగిలిన నాడులన్నీ గూడా ఎందుకంటే 108 ఏవో నాడులున్నాయని చెప్తారు. ముఖ్యంగా 3 చెప్తారు. ఇడ, పింగళ, సుషుమ్న అని. ఇవి కాక మిగిలిన నాడీ వ్యవస్థ అంతా ఉన్నది. ఆ నాడులన్నీ గూడా పుణ్య నిమ్నగాహ అంటే మిగిలిన నదులన్నీ నా నాడులో. అట్లానే నేను బ్రహ్మాండమై ఉండగా, నా విరాట్ దేహంలో సప్త ధాతువులు ద్వీపాలు. ద్వీపాలన్నీ గూడా సప్త ద్వీపాలన్నీ నా సప్త ధాతువులో. అట్లానే సప్త సాగరాలు, సప్త సముద్రాలన్నీ గూడా ఒకటి చెమట అన్న సముద్రము, ఒకటి కన్నీళ్ళు అన్న సముద్రము, ఒకటి నోట్లో ఉన్న లాలాజలము అన్న సముద్రము. ఈ విధంగా నా కడుపులో ఉన్న రసాలతో సహా మొత్తం కలిపి సప్త సాగరాలేవి అంటే, ఇదిగో ఈ ఉప్పు నీటి సముద్రము, మంచినీటి సముద్రం వరకు, ఉప్పు నీటి సముద్రం దగ్గర నుంచి మంచినీటి సముద్రం దాకా సప్త సముద్రాలని చెప్తారు. అవెక్కడో లేవు. ఇక్కడ ఈ బుజ్జి దేహంలో ఉన్న కళ్ళలో నుంచొచ్చే నీళ్లు, నోట్లో తయారయ్యే లాలాజలము, నాకు ఈ దేహానికి పట్టే చెమటలు అవన్నీ కలిపి 7 సముద్రాలు. ఇవే మళ్ళీ విరాట్ దేహంగా ఉన్న నాలో గూడా సప్త సముద్రాలు అయి ఉన్నాయి. ఇవెంతున్నాయో అవంతే ఉన్నాయి. ఇవెట్లా ఉన్నాయో అవట్లానే ఉన్నాయి. ఇందులో ఉన్నది నేనే, అక్కడ ఉన్నది నేనే, ఇక్కడ మాత్రమే ఉన్నది నేను. అదేంటో వేరేది గాదు. ఇందులో ఉన్నది నేనే, అందులో ఉన్నది నేనే, ఇక్కడ నేనే, అక్కడ నేనే, అది నేనే, ఇది నేనే అని ఆ రకంగా భావన వదిలిపెట్టకుండా నిరంతరంగా చేస్తూ ఉంటే సర్వాత్మ భావన మనకు విశ్వాత్మ భావన కలుగుతుంది. ఈ భావన అత్యవసరము. కనీసం ఇంత మాత్రమైనా జేయాలి. ఈ విధంగా మూర్తి అష్టకాన్ని బెట్టుకుని నువ్వు ఉపాసనైతే మొదలుబెట్టన్నప్పుడు, దాన్ని ఏ విధంగా చెయ్యాలి అని చూపిస్తూ ఉన్నారు. వదిలిపెట్టకుండా మనం అట్లానే ఉపాసిస్తే, మనం దాన్ని పట్టుకోవచ్చు. నన్ను నేను తెలుసుకోవచ్చు అని చూపిస్తూ ఉన్నారు. మనం అట్లానే అధ్యయనం చేస్తూ, అధ్యయనం చేసిన దాన్ని భావన చేస్తూ, దాన్ని అట్లానే గురువుగారు చెప్పినట్టు విమర్శిస్తూ వెళ్ళి మళ్ళీ వచ్చి కూర్చొని ఇక్కడి నుంచి ఇంకా కొన్ని ఇట్లానే చాలా ఆలంబనలు ఇస్తారు. పట్టుకుంటూ మన మనసన్న తీగను వాటికి పెట్టి అల్లిస్తూ పందిరి వేస్తూ వెళ్దాము. ఇప్పటికి ఆపుతున్నాను. శుభం భవతు.